విచ్చేసిన మన పుణ్య నగరి తెలుగు ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈ నాటక ప్రదర్శన కోసం మాకు ఎంతగానో సహకరించి ప్రోత్సహిస్తున్న ఆంధ్ర సంఘం వారికి మా పూణే తెలుగు నాటక బృందం తరఫున ధన్యవాదాలు. పూణే తెలుగు నాటక బృందం మన మాతృభాషలో అందరినీ ఆహ్లాదపరిచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ప్రదర్శించబోయే నాటిక గుండెలు కాదు గుండెలు మార్చబడు. ఇందులో అరగంట మ్యాజిక్ తప్ప లాజిక్ ఉండదు. దయచేసి మీరు కూడా ఎదగద్దు. మన నాటకంలోని డాక్టర్ గారి ప్రయోగం ఫలించిందో లేక వికటించిందో మీరే చూడండి. ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కాదు. అందరం మన కరతాళ ధ్వనులతో నటుల్ని ఆహ్వానిద్దాం. హలో అదేం పిలుపు అయ్యా, చక్కగా మధు అని పిలవలేదు. ఆ పేరు మిగతా జనాలకేమో, నాకు కాదు. నువ్వు మాత్రం ఇంకా నాకు గోచి పెట్టుకుని తిరిగి ఆ 3 ఏళ్ళ సన్నాసలాగానే కనపడుతున్నావు. ఆ డాక్టర్ రుచి పెట్టుకుంటారు తెలిస్తే ఆడ పేషెంట్ రావడం మానేస్తారు. సరేనే, ఏదో ఓడేదో తగ్గిస్తున్నట్టున్నావు. నీకు గుడ్లెస్ మాయా. నేను నిన్న 6 గుండె ఆపరేషన్ చేశాను. ఊరంతా కోడై కూస్తుంది. అందులో ఎంతమంది జనాలు పోయారు? అయ్యో కర్మకర్మ, అలా ఏమీ జరగలేదు. అందరూ బతికే ఉన్నారు, మహా ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ఏందో నాయన, ఈ గుండెలు మార్చుకున్నట్టు ఈ ఏంటిరా? మామయ్యా, రోజుకి పెరిగిపోతున్న మానవ మేధస్సుకి సాంకేతిక విజ్ఞానాన్ని నిదర్శనమే ఈ గుండె మార్పిడి ఆపరేషన్. బలహీనపడిన గుండెలు పీకేసి ఆరోగ్యకరమైన గుండెలు పెట్టేస్తాం. చూడు మామయ్యా, నిన్నటి జరిగిన ప్రయోగం కూడా అలాగే 6 ఆపరేషన్లు చూశాను. ఇంకా చూస్తా పేపర్లో నా పేరు మెయిన్ హెడ్డింగ్ లో వేసి జనం నాకు ప్రమాదం పట్టేస్తారు. హాయిగా మీ కుల విద్యను మొదలుపెట్టి ఈ నానా హాస్పిటల్ చేస్తున్నాడు. ఎందుకంటే నీకు ఈ తిప్పను డబ్బు చెప్పుకి మాట ఇచ్చుకోక ఈ నానా గుండెలు మార్చుకోవడం నీకు ఎందుకురా? నిన్ను చూస్తుంటే నాకు గుండె. అయ్యో అలాగా పాపం. ఓ పంచేమయ్యా, రేపు సాయంత్రం నా దగ్గరికి రా. నీ తరుపు పోయే గుండెని పీకేసి తరగని అరగని గుండెని పెట్టేస్తా. లేదు, నేను చేసుకుంటాను కానీ 25 రకాల గుండెలు నాకు పొట్లం కట్టించి పంపురా. ఇంట్లో నేను చేసుకుంటా. గుండెలు మారుస్తానంటే గుండెలు తేడా వచ్చిందంటే గుండె ముందు వాయిస్తా నీకు. మామయ్య, నువ్వు వచ్చిన పడితే నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. లేదురా, మామయ్య, ఆ పేరు నాకు చెప్తే నాకు వార్తలు అయ్యేలా ఉన్నాయి. గుండెలు మార్చే ఆపరేషన్ చేసే ఇంకా ఈ విరోచనాలకి వాంతులకి మందులిస్తూ కూర్చోమంటావా మామయ్య? బాగుందిరా, బిఏలు చదివానని ఏబిసిడిని ఎవడన్నా చదవడం మానేస్తారా ఏంటి? సరే ఇంతకీ వార్తలు ఎప్పటి నుంచి అవుతున్నాయి? లేదురా, పెళ్లి 5 ఏళ్ళైనా సంతానం కలగలేదని గుడి చుట్టూ సంతాన ప్రాప్తి కోసం చెయ్యండి. పూజ లేదు, తిరగండి గుడి లేదు. అది బానే ఉంది. పూజ ఏమో బెడ్సి కొట్టినట్టుంది. ఇదిగో నా పిల్లల మొత్తం ఇంట్లో హాయిగా ఉంది. నాకు మాత్రం వాంతులు వస్తున్నారా బాబు? మాయ, ఓ పని చేయాల్సింది. 9 నెలలు నిండాక రావాల్సింది. ఒక్కసారి తెలిసిపోయేది. అంతే. మల్లు, ఏమిటయ్యా ఇలా వచ్చావు? రా, ఈ మల్లు తోడనమల్లు మామయ్య, తోడనమల్లు. తొందర మల్లు ఎందుకు వచ్చాడంట?
ఊరుకుంటే అతను అందుకుంటాడు. విరోచనాలు రాలేదు. నీ దొరకు విరోచనాలు కాకపోవడం ఏమన్నా దేశాన్ని బట్టి పిలుస్తున్నా నిరుద్యోగ ఉద్యోగమా? మావయ్య కాస్త మీరు బ్రేకులు వేస్తే నేను ఇక మాట్లాడతాను. పెద్ద దొరకు విరోచనం కాలేదా? ఈ ధర్మలు ఎవరా? నక్కల జమీందారి గారి నమ్మిన బంటు ఈ తోరణమల్లి. శ్రీరామచంద్రుడిలా ఒకటే మాట ఒకటే దెబ్బ మీద భాషి. ఇదిగో మల్లు, ఇది మీ అయ్యగారికి దొరగారికి 5 నిమిషాల్లో అవుతుంది. ప్రయాణం మేనమాగను నాకు మందులు ఇవ్వవు కానీ వాడెవడో కన్నాలు పెంచుకొని వస్తే మాత్రము విరోచనాలకు మందులు ఇస్తావా? ఏదైనా ఇవ్వకూడదని మనసులో ఉన్నా ఇవ్వను అని చెప్పే భయం నాకు లేదు మావయ్య. ఇవ్వను అన్న 3 అక్షరాలు నా నోటించి రాకుండానే నా పంచ ప్రాణాలు వాడి వాడి పాకెట్లోనూ ఉంటుంది. చిచి, ఈ దేశంలో పుట్టడమే నా తప్పు మావయ్య. పురోగమిస్తున్న సైన్స్ ని ఉపయోగించుకునే ఇక్కడ ప్రయోజనాలు చేస్తుంటే ఇంకా నన్ను విరోచనాలకి తనకై నొప్పులకి మందులిస్తూ కూర్చోమంటావు మావయ్య. సరే, ఇంత పట్టు మింగు మాతో తగ్గుతుంది. మంచిదిరా. అలాగని చెప్పేసి తేడాలు వచ్చిందనుకో ఈ వాంతులు విరేచనాలు ఏమో కానీ నీ ఒళ్ళు జాగ్రత్త. ఏమిటి గోవిందయ్య గారు అలా చూస్తున్నారు? మరేమో రావాల్సిన పద్ధతిలో రాకుండా అన్నాడు. ఏమిట్రా రమా అని పిలవండి. మా గారి పేరుతో నన్ను పిలుస్తారేంటి? ఏమిటి డాక్టర్ గారు మీరు కూడా? అదేం కన్నా పొద్దుటి నుంచి నన్ను ఆ పేరుతోనే పిలుస్తున్నారు. నేను రమణి. అది నా పేరు కాదని చెప్తానా? నేను తలుచుకుని నిన్ను కాదయ్యా, ఆ దేవుణ్ణి. సన్నాసి పేరు వదిలే మావయ్య. అదేం పేరు గోవిందయ్య గారు? వారి పేరు మధువు అయితేను ఆ పేరు వారంత అందంగా ఉంది. అందమంటున్నాడు, మీద పడుతున్నాడు. మావయ్య నువ్వు కాస్త కూరుకుంటా, కాలు చేతులు ఆడలేదు. నీ కూడా నాకు మధ్య పనిచేయడం లేదు. రాకూడని సమయంలో వచ్చానా? రాకూడని పద్ధతిలో వచ్చావు. ఏమిటో నిన్న డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసి గుండె మార్చిన దగ్గర నుండి ప్రయాణం ఎంత హాయిగా ఉందో. అయితే ఊరుకో మావయ్య, ఊరుకో. అదే అదే ప్రజల్లో కొన్నాను. మల్లె పువ్వులు ఎంత వాసన వస్తున్నాయో. మల్లె పూలు అంటున్నాడు ఏందిరా? కాసేపు ఉందంటే తెల్లకీరా పట్టు పరుపడతాడేమో, జాగ్రత్తరా. నా పేరు రమండి. ఏంటి డాక్టర్ గారు ఆడమగ పిల్లల్లో తేడాలు తెలియవు మీకు? సరే సరే, ఆపరేషన్ అయిన తర్వాత మీలో ఈ మార్పు. ఆపరేషన్ అయిన తర్వాత చాలా మార్పే వచ్చిందండి. ఇది వరకు చుట్టూ ఉన్న మనుషులు అసహ్యంగాను మనసు గజిబిజిగాను ఉండేది. ఇప్పుడు మనసు దూరి పుణ్యంగా తేలికయింది. చుట్టూ ఉన్న మనుషులు ఎంతో అందంగా మన్మధుల్లా కనిపిస్తున్నారు. నేను కూడా పోండి, సిగ్గేస్తుంది నాకు. అయ్యో అయ్యో మావయ్య, జోగి జోగి రాసుకుంటే పూడి రాలేదని ఆయన పేరు అయ్యో రామ, ఇదేం కర్మో. వీరికంటే మీరేనయ్యో కాస్తైనా నన్ను అర్థం చేసుకున్నారు. నాకు తాత బ్లడ్ ప్రెషర్ 630 ఉన్నట్టుందిరా. ఊరుకో మావయ్య, ఊరుకో. ఆయన పేరు రామచంద్రమూర్తి మావయ్య, రామచంద్రమూర్తి. ఏం సంస్కారం లేదా అలా ఉన్నారు కానీ పౌడర్ రాసి ప్యాంటు షర్టు వేస్తే మీకంటే అందంగా ఉంటారు కదండి.
every time better. ఏమయ్యా మల్లు ఈసారి ఈయనకు విరోచనం కాలేదేమో మరి. ఊరుకోమాయ మరి చూడు ఎలా ఉన్నాడు నీకు గుండె నలిపేసి కాలు కింద పెట్టేసుకోగలరు మాటలు వేసుకున్నారా నా కాలేదా నువ్వు వాడికెళ్ళి చూసావంటే నా మీద ఒట్టు. అరే అబ్బి లాభం లేదురా. ఒక అడ్డుకెర తీసుకొచ్చి ఇక్కడ కట్టాయి. విరోచన కాలేని వాళ్ళు అటువైపు, పెళ్ళిళ్ళు ఇటువైపు. ఇందా మల్లు ఇది మొత్తం ఒక గమలో తాగేవా ఈ కోడకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇది మొత్తం ఒక కుక్కలో తాగేవా ఎందుకండి? ఏం లేదు, వెళ్ళిపోయాడు. ఇటు తిరిగిపోవచ్చు. బాగా ఏంటో అర్థం కాకుండా మాట్లాడేస్తున్నారు. అమ్మా, అమ్మాయిని పిలువకున్నాను. మామయ్య మామయ్య కాస్త నీ సోదా ఆపికడికి వస్తే నేను విషయం కనుక్కుంటాను అన్నీరా చూడండి రామచంద్ర రాజగిరి గారు అసలాటుగా నేను రమాదేవి గారి గుండా మీకు పెట్టేసినట్టున్నానండి సారీ అండి అమ్ముని పొదురా మిగతా వారి గుండెలైనా ఎవరి వాళ్ళకు పెట్టాదో లేదో. అరే అరే కుక్కడేశ్వరరావు, ఏంటండి దిగి చిన్న పిల్లలు ఉన్నారా? కృష్ణ గారు ఏమన్నాయి కృష్ణ గారు ఏమిటండి చిన్నపిల్ల ఈ చేస్తలేమిటి ఆరుగురు మనవలని తాతయ్య ఇంకా మీ చిన్నపిల్లల ఈ సరదాలేంటండి ఏమిటో చెప్పండి మీ ఊళ్ళో ఉన్న ఉప్పుడేళ్ళ పొలు పిల్లలు దుఃఖ పెట్టి అల్లాడిపోతుంటే ఆ విషయం పట్టించుకోరు. మీరు మీ మగవాళ్ళు ఇదే అంతలేండి రానన్నారా? అయినా పిల్లలు ఆకలి తల్లిగా తెలుస్తుంది ఊరికే అన్నారా? ఆకలి వచ్చి మెరుగులు తిరిగిపోతున్నాడు పాపం. గారు మీరు యాక్షన్ మానేసి డైలాగు మాట్లాడండి ఊరుకోండి, పిల్లల్ని బెదిరించేస్తారా? ఊరుకోనన్నా ఊరుకో. అదిగో చూడు తాత కోతిలా ఉన్నాడు. నువ్వలా కోతి తాతయ్య అనిపించినా నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు మాత్రం నన్ను అబ్బాయిని పిలవకు. మామయ్య గొప్ప మురిగిపోయింది మామయ్య ఏమైందిరా? నిన్న జరిగిన ఆపరేషన్ లో ఒక పసి పిల్లవాడి గుండా ఈయనకు పెట్టేసినట్టున్నా మామయ్య చేసావు కదా, చేసిందంతా చేసావు. పచ్చిమరం కూడా నువ్వే అనుభవించు. లేనిపోతే అవకాశాలు బట్టి మూతికి మీసాలు కాదంటే ఎనకడికి ఒకడికి అనుభవించు. ఏం కావాలన్నా పాలు కావాలా? ఏం పాడు మగాళ్ళమ్మా, నేనన్న ఉద్దేశం వేరు. ఆటల నుంచి తెప్పిద్దామని. అమ్మాయి అమ్మాయితో బతికించావు. అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళాలి ఎప్పుడు? ఎందుకయ్యా అబ్బా అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళాలి ఎటు? అలా లోపలికి వెళ్ళి ఇప్పుడు వేపుతుంది అలా చెప్పావు, మంచి పని. లేదంటే ఇక్కడే చుట్టూ పోసుకుంటే మేము క్లీన్ చేసుకోలేక ఇబ్బంది పడేటోళ్ళం. ఏం చేయాలో పాల్గొనలేదు మామయ్య రా, ఈ కోటేశ్వరరావు గారి కొడుకుని కూడా ఆయన ఈ స్కూల్లో చూస్తే మీ ఒలిచి ఈ గుర్తించుకోగలరు సుమి. చేసిన ప్రయత్నం ఫలించిందని నిన్న రాత్రి నిద్ర పట్టలేదు ఇలా అయిపోతుందని చెప్పి ఈ రోజు రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు ఏదో మంచిగా సైజు ఉపయోగించుకుని ఏదో ఒక తొలి పెట్టి చెప్పానని నాకు సంబరపడిపోయానే కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఎలా ఏనా ప్రశ్న కూడా ఇలా బాగుగానేంటయ్యా, ఆ మరి చెట్టుకు వచ్చిన 60 ఏళ్ళలో
పచ్చని వయసు అయ్యా. అమ్మయ్య. చూడండి, మా మావయ్యకి మగవాడి బొమ్మ గీసి ఇంత ఆడపిల్ల అని రాస్తే చాలు కన్నార్పకుండా మరి చూస్తూ ఉంటారు. మీరు ఇలా ఇది రెచ్చగొట్టి నన్ను నా మీద ముసిగొలిపితే తర్వాత ఆయనకి నేను నచ్చ చెప్పుకోలేను. గురుమరా భార్య చెప్పొచ్చావు కానీ చూచాడు అవి వర్షం మాకు కూడా తెలుసు. అవి ఒక మాట అడగాలనుకున్నారా, ఇక్కడికి వచ్చిన మగవాళ్ళందరికీ ఇలా గుండె పెడితే ఉప్పు ఎంత అవుతుందంట? మీ దహన సంస్కారాలు ఎంత ఖర్చు అవుతుంది? మరి లేకపోతే చేసిన తప్పు ఇంకోసారి చేస్తే జనం మూకముడిగా వచ్చి నన్ను తగలబెట్టేసి నాకు తప్పకుండా జరిపించారు మామయ్య. దయ్యం నుంచి బయలుదేరు మామయ్య. నా తంటాలేదో నేను కొడతాను మామయ్య. నువ్వు ఈ తంటాలు కడతావనే నేను కూడా ఇక్కడే ఉన్నా. ఆ తంటాలు కానీ నువ్వే వెళ్ళురా. ఏమంటాడు వెధవా? అంటా వెధవా. అల్లు నిన్ను కదా కానీ నీ బండ వెధవని. ఇగో మా వాడు. మల్లు ఏమైందయ్యా? మీ దొరగారికి ఆ మందు తాగించావా? పెడిసి కొట్టింది. ఏమంటాడు మామయ్య? ఏముందిరా జాయించు కొట్టింటుంది. నీ మాత్ర వైకుంఠ యాత్ర. వద్దునాయన వస్తా. ఏ మామయ్య వద్దా? వద్దునాయన మధు గారు కాలాల పాటు ఆనందంగా బతకాల్సిన వాళ్ళు ఇలా నా జీవితాన్ని నీ చేతిలో పెట్టి బండనాశనం చేసుకోలేదు. వస్తా. మధు గారు మా ఆయన ఏంటండి? ఒక్కసారి చెప్తున్నా, ఇలాంటి ప్రయోగాలు పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఎక్కడ చేయండి. చేసిన వాళ్ళతో జనాలు వచ్చి నిన్ను పూలు గీచగలరు. నేను మసి చూసి నీళ్ళ కలుపుకొని తాగుతా. వస్తా. నరసింహమూర్తి గారా, రండి రండి. ఒంట్లో ఎలా ఉంటుంది? నా ఒంట్లో బాగానే ఉంది కానీ ఈ ఒళ్ళో అడగడానికి వచ్చాను నేను. ఏమిటో నరసింహమూర్తి గారు ఇలా మాట్లాడుతున్నారు. లేకపోతే ఏంటయ్యా, శాంత లేని వాడి ఇంటి గుండె మార్పిడి చేయమని ఎవరు అడిగానయ్యా? ఏమైందండి మీ శ్రీమతి గారు? నా శ్రీమతి నా మతి పోగొడుతుందయ్యా. ఈ ఆపరేషన్ లో ఏ కుంభకోణం జరిగిందో ఏమిటో తెల్లవారు నిద్ర లేవగానే బాలు నిలిచి అద్దరి పడ్డాను. కిటికీ పక్కన కూర్చొని సిగరెట్ కాల్ చేస్తూ రోడ్డు మీద పోతున్నావు. కన్ను కొడుతుంది. ఏమిటి అంటే నన్ను నాది కాదంట భగవాన్ అంటుంది. తన పేరు రమ కాదు రామచంద్రమూర్తి అంటుంది. కర్మ కర్మ.
కడుపు ఆరిందే ఏదో సత్తుకు పోయామని ఎలా ఉన్నాయా ఒక గంట పోయాక నా రేడియో బాక్స్ ముందేసి కూర్చుంది అర్థం చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలంటూ తన వంట చేయదట నేను ఆఫీసు మానేసి వండి పెట్టాలంట నన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది నాకు సారీ 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 నరసింహమూర్తి గారు, నిన్నటి ఆపరేషన్ లో ఒక పొరపాటు జరిగిపోయిందండి. నీకేమయ్యా సారీ అని తేలికనేస్తావు నా క్యాన్సిల్ చట్టం వేసుకొని తయారైన నా భార్యని నేను ఎట్ట చూస్తూ ఊరుకోనయ్యా ఇవాళ రాత్రి కలుసుకుంటుంటే నాకు భయంగా ఉంది చీకటి పడుతున్న కొద్దీ తంతాగా ఉంది రేపే 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 మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ చేసి నేను తప్పిదిద్దుకుంటాను సార్. రేపటి సంగతి సరేనయ్యా ఇవాళ రాత్రి గడిచేదలాగా ఒంటరి మగాన్ని చేసి అది ఏం చేస్తున్నాడు ఇప్పుడు సాక్షిగా నేను ఒక పని చేద్దామా సార్, కొద్దిగా మీ ఆవిడ గారిని ఒకసారి తీసుకొస్తే నేను ఏదో ఒకటి చేస్తాను. అబ్బాయికి ఒక బిస్కెట్ ప్యాకెట్. వాడవయ్యా. ఏమిటి ఎంత చెప్పిందండి వచ్చి రాజమూర్తి గారా ఇప్పుడున్నారేమిటి రామచంద్ర చూస్తే ఏమిటండి మీరు ఇలానే మొదలు పెట్టారా? మీరు రమణండి మీ భార్య ఏంటండి? అయ్యో ఏమండి అయ్యో నరసింహమూర్తి గారు, ఏమండి నరసింహమూర్తి గారు, డాక్టర్ గారు వాళ్ళు బతికించండి. నాకు బతికించి పెట్టండి. ఏమండి ఏమండి అయ్యో నరసింహమూర్తి గారు, నరసింహమూర్తి గారు, ఏం పర్లేదు ఏం పర్లేదు, నేను చూస్తానండి నేను చూస్తాను. రమా ఇప్పుడే వస్తానని చెప్పి ఇప్పుడే కూర్చున్నా ఇదిగో నేను ఒప్పుకోను ఇలా పరాయి వాడి తలను నీ ఊళ్ళో పెట్టుకొని చూస్తూ ఉంటే నేను అస్సలు ఒప్పుకోను ఏమిటండి మీరు అనేది? నేను నా భర్త. ఆ రమాదేవి గారు రామచంద్రమూర్తి గారి భార్య, తెలిసిందా ఇప్పటికైనా నీకు? పెళ్ళయిందని నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు కదా ఈ ఎన్నో ఆశలు పెంచుకున్నాను అయినా పరాయి వాడి భార్య నాకు చెల్లెల్లాంటిది ఏమండి నేను రమణి. రామచంద్రమూర్తి గారు మీరు నా భార్య ఏమిటండి నా భార్య పేరు రమ నేను రమణేనండి. భగవంతుడా నేను నేనే అని ఎలా నిరూపించుకోనయ్యా? భార్యనే కాదన్న భర్త ప్రపంచంలో మరే స్త్రీకి ఇలాంటి దుస్థితి కల్పించకయ్యా. నరసింహమూర్తి గారు, ఈ జరిగిపోయిన అనర్థాలన్నింటినీ బాధ్యత నేను వహిస్తున్నానండి. నిన్న రమాదేవి గారికి రామచంద్రమూర్తి గారికి ఆపరేషన్ నేనే చేశాను, కానీ నా అజాగ్రత్త వల్ల ఒకరి పూట ఇంకొకరికి పెట్టేశానండి. అంటే రమణండి మీ భార్యను. రమ ఏమండి రమ ఏమండి? రే ఈ చెయ్యి నీకు ఇచ్చేస్తాగా ఓ 50 ఇంజక్షన్లు కొట్టి చంపేరా చచ్చిపోవాలని ఉందిరా నువ్వు ఆగు మావయ్య, ఈ గోల నీది. వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు ఈ పాపడు ఏంటండి ఆయన కుక్కుటేశ్వరరావు గారు కారు డార్లింగ్. మీరు పొరపాటు పడుతున్నారు. ఇదిగో రమ ఆయన అలా దగ్గర తెచ్చుకోవడం నాకేం నచ్చలేదు మరి నాకు కూడా నచ్చట్లేదు పాపం పసివాడు అయినా జాలి కరుణ మీ మగాళ్ళకి తెలియని పదాలు ఏంటి? నువ్వు అబ్బో 10 రూపాయలు ధర్మం చేయ్యా కూడు తినే 2 రోజులైందయ్యా 10 రూపాయలు ధర్మం చేయ్యా కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, మీరేంటండి అడుక్కోవడం? కోట్లకు అధిపతి మీరు, మీరు అడుక్కోవడం ఏంటండి బాబు? కదా సర్లే అనాథ జనం బాబు ఒక 10 రూపాయలు తక్కువ కాకుండా ధర్మం చేసుకోండి అయ్యా స్వర్గానికి వెళ్తారయ్యా ఓటేసుకొని ఈ అడుగుతున్నాడు ఈ ముష్టోడు ముష్టోడా ఒక ముష్టోడిని ముష్టోడు అంటే ఏ ముష్టోడైనా చిత్తా చిత్తా నా ఫోన్ కింద పడిపోయింది తొక్కేస్తాడేమో దొరికింది ఛాన్స్ ఈ ఛాన్స్ ఇంకోటికి ఇస్తానా నేను నొక్కేస్తా
గుడ్డోడు అన్నాడే బాగానే కనపడుతున్నాయి. కళ్ళు లేని కడవదు అయ్యా, 100 రూపాయలు ధర్మం చేసుకోండి అయ్యా. జంటి కోటేశ్వరరావు గారు, మీరు వేసుకున్న సూటు కలిగించి జీవితాలు మారి కోటీశ్వరులైన మీరు ఇలా అడుక్కోవడం చాలా బాధగా ఉందండి బాబు. ధర్మం అయ్యా, ధర్మం చేతిలో చెల్ల లేదని ఫీల్ అవ్వకండి అయ్యా. అయ్యా చేయండి అమ్మా, ధర్మం చేయండి అమ్మా. అయ్యా డాక్టర్ బాబు అంటే వెనక్కి బాబు, కుర్చీ తగిలిపోయి కింద పడిపోగలరు. అసలే కళ్ళు లేదు కాబోలేదు బాబు. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం తలతలలాడే ఫారెన్ థియేటర్ వచ్చి దిగిరే మీరు ఇలా తిరిగి నడుపుకోవడం మాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి. కళ్ళు లేని వాడికి లోకమే లేదు బాబు. బాబు ధర్మం, ఓ గుర్తులు తండ్రి ధర్మం, ఓ పౌరుడు బాబు ధర్మబాబు, నిన్నేనయ్యా రసికరాజా అనాథ బాబు. ఎవరు ధర్మం చేయరండి బాబు, తప్పుకోండి బాబు. ఏ గుడికో బడికో వెళ్ళి అడుగుకుంటారు, తప్పుకోండి బాబు. క్షమించండి అయ్యా. క్షమించండి అయ్యా కాదు, క్షమించండి అమ్మా. అమ్మారా ఇద్దరు తేడాగా ఉంది. అమ్మా డబ్బులు మాత్రమే కావాలా? ఇంకేం తేడా కాదు, పెద్ద మాడ. ఏంట్రా సన్నాసిది? నిన్న ఆపరేషన్ చేసేంత వరకు బాగా హుషారుగా ఉన్నాడే. ఏమంటారు నరసింహమూర్తి గారు? ఏమో నాకు అర్థం కావట్లేదు. అడగది వాడికి పాపం వేలకు వేలు ఎడమ చేతితో దానం చేసి ఆయన్ని సరదాకైనా ఇలా అడుక్కోవడం చూడలేకపోతున్నాను పాపం. అదండి నేను చెప్పాను ఏంటంటే నిన్న ఆపరేషన్ చేసేందుకు బాగా ఉన్నాడు. నాకు చాలా విచిత్రంగా ఉంది. ఈయనకి ఆపరేషన్ చేశారేమయ్యా? అవును, ఏమి అది సంగతి. ఈ ఆపరేషన్ వాడు కాడు. ఇందాక నేను సెంటర్ నుంచి వస్తూ ఉంటే మన అజంతా హోటల్ దగ్గర గురి కూడా ఉన్నారు. ఏమిటా అని చూద్దాం కదా, అక్కడ మన అతుకుని అడిగాడు. ప్రభుత్వ బాధ నుంచి మన అందంగా వెచ్చవేస్తున్నాడు. ఇంకా ఓడుకులాగా పింగు సిగరెట్ మనం అడుక్కుంటున్నాడు. ఆవిడలాగే వీళ్ళిద్దరికి కూడా గుడ్డలు మార్చేస్తున్నాడు. అదే జరుగుతుంది. పొరపాటు జరిగిపోయింది. ఏదో చేద్దాం అనుకుని ఏదో చేశాను. నా వల్ల ఇన్ని ఘోరమైన అపరాధాలు జరిగాయి. ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదండి. తగుదమ్మాని పెట్టినవరానికి తయారైపోకూడదయ్యా. వద్దు వద్దు అంటే మా ఆఫీసులో పెట్టావు, అనుభవించు. నేను వెళ్ళొస్తాను. ఇదిగో రేపు సాయంత్రం లోపు మా ఆవిడ నా ప్రపంచపోయిందంటే ఈ ఆవిడకి నువ్వు మెగలవు జాగ్రత్త. నరసింహమూర్తి గారు, రేపటి ప్రయత్నం ఈ రోజున, నిన్నటి ప్రయత్నం ఈ రోజులో ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. తమరు వెళ్ళిరండి. పదండి డార్లింగ్. ఇదెక్కడికండి? ఏమిటండి జిందగీలో సరసమా? ఇంటికి వెళ్దాం పదండి. మిమ్మల్ని తీసుకెళ్ళి నేనేం చేస్తానండి? డాక్టర్ ఏం చేయాలి? ఆయనేం చెప్తాను పదండి. ఉండండి, అబ్బాయిని వారిద్దరు చెప్పేసి వెళ్దాం. ఎంతమందిని తీసుకెళ్ళాలంట? ఆయన బాగుండి ఉంటే నేను చూసి భరించలేను. అవునయ్యా డాక్టర్, మన పక్కింటి వాసుదేవయ్య గారి కొడుకు కూడా నేను ఆపరేషన్ చేశాను కదా. అవును, అతను కూడా ఇలాగే పాకితాలు ఆశ్చర్యం ఉంది. 2 ఏళ్ల కుర్ర ఎదవా కూతురు మాట్లాడి సిగరెట్ వాడుతూ కూర్చున్నట్ట. వాళ్ళ నాన్న బెంగాలకు పోయి బెంగాలకు పోతున్నాడు బాబు. ఇంకా సేపట్లో ఎప్పుడు దగ్గరికి వస్తాడు, నీ మీద వచ్చి పడగలడు. జాగ్రత్త, వస్తాను. వస్తాను బాబాయ్ గారు, వెళ్ళొస్తాను మధు గారు. మావయ్య, నీకు గొప్ప మురిగింది మావయ్య. నేను ఆపరేషన్ చేస్తుంటే ట్రేలో పెట్టిన గుండెకాయలన్నీ తారుమారైపోయాయి మావయ్య. ఈ విపరీతాలన్నిటికీ అది కారణం. హాయిగా
దగ్గు పడిచేలకు మందులు ఇచ్చుకోగా ఈ ఎందుకురా నీకు గుండె మార్పిళ్ళు? ముందుగా చెప్తున్నాను, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రశాంతంగా గుండెలు ముట్టుకుంటున్న బతుకురా. స్టేజి మీద చివరిగా వచ్చిన పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి గుండెలు మార్చబడిన బృందానికి చాలా చాలా ధన్యవాదాలు. నటీనటులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ మధు, కార్తికేయ గారు, డాక్టర్ మధు, గోవిందయ్య, విజయభాస్కర్ గారు, మల్లు శ్రీ కె మోహన్ గారు, రామచంద్రమూర్తి మదన్ గారు, సుబ్బుటేశ్వరరావు శ్రీ ఎంఎల్ మూర్తి గారు, నరసింహమూర్తి మల్లికార్జునచారి గారు, కోటేశ్వరరావు భార్గవ్ గారు, రమాదేవి అడ్వకేట్ గాయత్రి గారు, రచన శ్రీ జంధ్యాల విజయరామ్ గారు, కూర్పుపై ప్రచారం శ్రీ ఎంఎల్ మూర్తి గారు, దర్శకత్వ సహకారం తేజ కిరణ్ గారు, దర్శకత్వం శ్రీ కె మోహన్ గారు, రిటైర్డ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నమస్కారం. పూనాలో 25 ఏళ్ల కిందట తెలుగు నాటకం వేశారు అని ఎవరో చెప్తే ఎందుకు అనిపించింది. అయితే ఎందుకు వెయ్యలేదు అని అడిగే బదులు మనమే వెళ్దామని ఒక ప్రయత్నం చేయడానికి ముందుకొస్తే మొదటి నాటకానికి 2 జవాబు ఇచ్చారు. మేము కింద సంవత్సరం ఇదే సమయంలో వేసిన నాటకంలో 6 యాక్టర్స్తో మేము మొదటి నాటకం వేశాం. ఈ సంవత్సర కాలంలో మరో 3 చిన్న నాటకాలు వేశాం. అంటే దీనికి కారణం పూనాలో ఉన్న మీరందరికీ కూడా మీలో ఒక నటుడు ఉన్నాడు, యాక్ట్ చేసే తాకత్ మీలో ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఎంతమంది వచ్చి ఇలాంటి చిన్న ప్రయత్నాన్ని కూడా చెప్పడం బట్టి ప్రోత్సహించినందుకు ఇక్కడ పూనాలో తెలుగు నాటకం వేయవచ్చు అని మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా భవిష్యత్తులో మరికొన్ని ప్రయోగాలు చేయవచ్చు. ఈ సందర్భంలో 2 చిన్న రిక్వెస్ట్. ఒకటి, మీలో ఉన్న యాక్టర్స్ బయటకు తీయాలనుకుంటే తప్పకుండా మనం అంతా కలిపి మరికొన్ని మంచి నాటకాలు వేయవచ్చు. అయితే ఈ సందర్భంలోనే మరొక చిన్న విషయం, అతి తొందరలో అన్నమయ్య పాటల కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో పూనాలో ఉన్న సంగీత విజ్ఞానులు ఒక 4 స్త్రీలు సిద్ధపడ్డారు. అలాగే అన్నమయ్య పాటలు పాడడానికి ఇష్టం ఉన్న ఒక 20 మంది పిల్లలు కూడా సిద్ధపడ్డారు. కాబట్టి అతి త్వరలో మనం ఈ నాటకం చేయవచ్చు. అన్నమయ్య పాటలు ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నాం. అంటే పూనాలో మనకి అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా చేసే అవకాశం ఉంది, మంచి స్టేజ్ ఉంది, ఆంధ్ర సంఘం వారి పూర్తి మద్దతు ఉంది. వీటితో మనం చాలా చాలా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. ఈరోజు ఈ నాటకాంలో మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్క మా ప్రొఫెసర్ గారిని తప్పిస్తే ఆయన FTIAలో చేసి రిటైర్ అయ్యారు. మా పూర్తి టీంకి పెద్ద ఇన్స్పిరేషన్ ఆయనే. మిగతా వాళ్ళందరూ కింది సంవత్సరంలో ఈ స్టేజ్ మీదే వచ్చి మీకు పరిచయమైన నటులు ఇంకా భవిష్యత్తులో ముందుకు ఆశిస్తున్నాం. సార్ మీకు ఒక మాట. ప్రేక్షక మహాశైలు మా ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ఆంధ్ర అసోసియేషన్ సంఘం వారికి మా కృతజ్ఞతలు. ఈ నాటకము అనే పాత్రధారులు వీళ్ళందరూ ఉద్యోగస్తులు. నేను ఒక 10 రోజులు కూడా రిహార్సల్ చేయలేకపోయినాను. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. పొద్దున పోయి రాత్రి 6 గంటలకు వస్తారు. రాత్రి 9 గంటలకు మేము ఆన్లైన్లో రిహార్సల్ చేస్తున్నాం.
వీళ్ళ కష్టాన్ని ఒక్కసారి ఒక మేము కలవాలనుకున్నా కూడా అంటే కలవడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఒక్కొక్కరు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి నేను అరిసిన అనిపించుకొని కొట్టిన తిట్టిన ఓర్చుకొని మీకు ఈ హాస్య నటన ప్రదర్శించగా వారికి మా ఆశీర్వాదం మీ తరఫున. దాన్ని తిరిగి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఆంధ్ర అసోసియేషన్ పెద్దవాళ్ళకు ధన్యవాదాలు సార్. ఈ మధ్య మేము 2-3 ఫంక్షన్లలో కూడా చేయాలనుకున్నాము, కానీ సమయరీత్యా కాలేకపోయింది. ముందు జరిగేటువంటి ఆంధ్ర అసోసియేషన్ ప్రతి ఫంక్షన్లో కూడా మా వంతు తెలుగు వారిని ఉత్తేజపరచడంలో మేము ఉంటాము అనేటువంటి ఒక భరోసా ఇస్తున్నామండి. నాటకం చాలా బాగుందండి. ఆంధ్ర సంఘం తరఫున అన్ని రకాల కళలకి మా తరఫున ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది. మీరు సంవత్సరానికి 3 సార్లు కాదు 6 సార్లు చేసినా కానీ మా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కళల్ని ఎంకరేజ్ చేసడానికి అవకాశం అది ఎప్పుడు మేము పాటిస్తాము. ఇప్పుడు మేము చేసిన ఈ స్కిట్ ఏదైతే ఉందో మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఎస్పెషల్లీ మా సగభాగాలు అంటే మా వైఫ్, మా హస్బెండ్ అందరూ, వాళ్ళు మా పిల్లలు కూడా అండి, మా పిల్లలు కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంతవరకు వచ్చాం. సార్ సపోర్ట్ ఇంకా చెప్పక్కలే, మోహన్ గారు మూర్తి గారు లేదే, ఆంధ్ర అసోసియేషన్ లేదే మేము లేవండి. థ్యాంక్ యూ. ఈ స్పీకర్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. అంటే మాకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, అలాగే ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకు సంబంధించిన సభ్యులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. వీటితో పాటు సినీ ఆందోళనలే మనకి వచ్చి అందులో ఒకరోజు మేము దీనికోసం గైడెన్స్ మీకు వచ్చేసేవాళ్ళం. సో దానికోసం మాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్, మా వారికి, మా పిల్లలకి, వాళ్ళకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోసి అందరికీ చాలా చాలా మీరు ఎలాగే ఎంకరేజ్ చేస్తున్నారంటే మేము ఇంకా అందరికీ నమస్కారం అండి. అయితే చాలా మందికి చాలా ఇలాంటివి ఏమైనా చేయాలని మనసులో చాలా ఉంటుంది. అవకాశం లేక ప్లాట్ఫామ్ దొరకక వాళ్ళే అలా ఉండిపోతారు. సో అంత సెటిల్ అయిపోయాం మేము. కానీ ఇలాంటి ఒక మనసులో ఉన్న వ్యక్తిని తీర్చుకోవడానికి ఎలాగైనా ఆలోచించిన కాలంలో పోయిన సంవత్సరం మూర్తి గారు ఒక ఆంధ్ర సంఘం వాట్సాప్ గ్రూప్ పెట్టారు. ఇలా ఆంధ్ర సంఘం ప్రోగ్రామ్ లో ఏమైనా ఇలా నాటకం మీద తెలుస్తున్న వాళ్ళు సంప్రదించిందని. సో మేము అందరం సంప్రదించాము. ఆ తర్వాత మోహన్ గారి గైడెన్స్ తోటి కాస్త మాకు ఏమి రాదు కానీ చేయాలని కోరిక అంతే. అంతకుమించి మాకు ఏమి స్కిల్ ఏం లేదు కానీ డెవలప్ చేస్తున్నాం సార్ ద్వారా గైడెన్స్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్ లో. అలాగా బట్ చేసుకున్న దానికి ప్రదర్శించడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ అనే వేదిక లేకపోతే అది కరెక్ట్ గా రీచ్ అవ్వదు జనాలకి అందరికి. మన తెలుగు వాళ్ళకి చాలా అందరినీ ఒక్కటి చేసి ఒక కనీసం సంవత్సరానికి కనీసం మినిమం 7 ప్రోగ్రామ్స్, కొన్ని పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగైనా అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా నిర్వహిస్తున్న ఆంధ్ర సంఘం వారు మమ్మల్ని కూడా వాళ్ళు అందరూ, అంటే మేము ఆల్రెడీ ఉన్నాము మెంబర్స్ గానే, బట్ మమ్మల్ని కూడా కలుపుకొని మాకు ఒక అవకాశం ఇచ్చి ఓకే పర్వాలేదు మీరు ఎలా చేసినా పర్వాలేదు అని ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఇచ్చిన అవకాశం మేము సద్వినియోగం చేసుకుని ఇప్పుడు నడపడానికి మా వంతుగా మేము చాలా బాగానే చేసాము అనుకుంటున్నాము. ఆ తర్వాత ఆ ఉత్సాహంతో వాళ్ళు మాకు ఇంకా ఏమంటారు ఉగాది చాలా పెద్ద వేడుక చేస్తారు. ఆ సంబరాల్లో కూడా మాకు అవకాశం ఇచ్చారు. అందులో కూడా మేము కూడా మా వంతుగా సొంతంగా రాసుకుని చాలా మంచి హాస్య నాటిక ఒకటి ప్రదర్శించాము. అదే స్ఫూర్తితో మేము కొనసాగుతున్నాము. అవకాశం దొరికినప్పుడల్లా మీ అందరికీ తెలుసు, అందరికీ బిజీ లైఫ్, జాబ్స్, ఫ్యామిలీస్, ఎవ్రీథింగ్ అయినా సరే మా వంతుగా డైలీ ఒక 1 hour ప్లస్ వీకెండ్ 1 day అలా పెట్టుకొని కనీసం ఒక 2 months డెడికేట్ గా చేస్తేనే అట్లీస్ట్ ఈ లెవెల్కి ఆగలుగుతున్నాం మేము. ఎందుకంటే మాకు కూడా అంత అలవాటు లేదు ఇంతకుముందు, బట్ ఇష్టం మాత్రం చేయాలనేది ఒకటి. సో దానికి చాలా మంది సపోర్ట్ ఉంది. ఆంధ్ర సంఘం నుంచి కానీ, మా గురువుల దగ్గర నుంచి కానీ, మా టీం వర్క్ కానీ, ఇంకా మా వెనకాల ఫ్యామిలీస్ మెంబర్స్, అలాగే ఎంతో మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి వచ్చి మీ అందరి
ప్రేక్షకులతో సహా. థ్యాంక్ యూ వెరీ మచ్.